షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 121:4. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిద్రపోడు. నీ వైపే చూస్తూ ఉన్నాడు. నిద్రపోవటానికి ఆయన మనుష్యుడు కాదు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన ప్రతి క్షణము నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. నిన్ను హత్తుకోవాలని, నీకు సహాయము చేయాలని, నిన్ను ప్రతి ఇబ్బంది, ఇరుకు నుంచి, ఆపద నుంచి విడిపించి ఉన్నతంగా దీవించాలని ఆయన ఎంతగానో ఆశపడుచు నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఈనాడు నువ్వు ఏ సమస్యతో ఉన్నావో సమస్య వైపు కాకుండా ఆయన వైపు చూస్తే నీ సమస్యను పరిష్కరించగల శక్తిమంతుడు నీ దేవుడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు సమాధానము కలిగి నిద్రపోయి సంతోషముతో నిద్రలెగుస్తారు. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. నీవు మొరపెట్టినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, నీ పనుల భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని నిన్ను నెమ్మదితో నింపి నీ ప్రతి కార్యాన్ని సఫలము చేయటానికి ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆలోచించటం, దిగులు పడటం మానేసి ఆయన వైపు చూచి ఆయనకు అప్పగించటం నేర్చుకుంటే ప్రతి పనిలోనూ విజయాన్ని చూడటం నీ జీవితంలో నువ్వే చూస్తావు. ఆయనైతే కునుకక నిద్రపోక నీ వైపే చూస్తూ ఉన్నాడు. నువ్వు సమస్యల వైపు కాకుండా ఆయన వైపు చూడు. ఈ లోకంలో ఉన్న సంతోషాలు, సుఖభోగాలు, కష్టాలు, కన్నీళ్ళు ఏవి కూడా నిన్ను పరలోక రాజ్యం చేర్చలేవు. బంధువులు, స్నేహితులు, ఆస్తి, అంతస్తు, నీ చదువు ఏది కూడా నిన్ను పరలోకం చేర్చలేదు. ఒక్క క్రీస్తు ప్రేమ తప్ప. ప్రార్థన. దేవా, ప్రతి సమస్యను భుజాల మీద వేసుకొని కన్నీరు విడిచేవారుగా కాకుండా నీకు అప్పగించి నెమ్మది కలిగి ఉండేవారుగా, నువ్వు ప్రతి క్షణము మా వైపు చూస్తున్నావు అని గుర్తించి నీకు అప్పగించటం, నీ యందు విశ్వాసం ఉంచటం నేర్చుకొని ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనుటకు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.